గృహార్చన. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, మాహాత్మ్యాన్ని ప్రతి గృహంలో తెలిసే విధంగా రూపొందించిన నూతన కార్యక్రమమే గృహార్చన. నారాయణ నిన్ను కొలిచితే చాలు, నిన్ను కొలిచితే చాలు, నీయంత వాని జేతువు. నిన్ను కొలిచితే చాలు, నీయంత వాని జేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు, నీయంత వాని జేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు. ఓం కడిసుఘడిత హస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. హైమూర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాశం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేయం. వందారులోక భయమోచకమాశ్రితానాం మందారవృక్షమరవిందదళాయతాక్షం నందాత్మజః ప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఘ్నసం వరదం మునీంద్రం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వైకుంఠవాసుడైనటువంటి ఆ గోవిందుడు శ్రీ వెంకటేశ్వరుడు తన యొక్క సామాన్య భక్తుల కోసం వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి తిరుమల గిరులలో కటివరద హస్తాలతో మన కోసం వేచి ఉన్నారు. 365 రోజులు 24 గంటలు ఆనంద నిలయంలో అలా నిలబడే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయనకి వైకుంఠం కూడా విరక్తిట. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అంటారు. ఎందుకు వైకుంఠం విరక్తి? సామాన్యమైనటువంటి మనమందరం కూడా ముక్తిని పొందాలి, వైకుంఠాన్ని చేరుకోవాలి అని చెప్పి మనం పరితపిస్తూ ఉంటే కేవలం మనం కాదు, గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా ఎప్పుడెప్పుడు వైకుంఠానికి వెడతామా అనుకుంటూ ఉంటే స్వామి మాత్రం వైకుంఠాన్ని విడిచి వచ్చేస్తాడు. కారణం ఏమిటి అంటే భగవంతుడు అంటాడు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడొచ్చి కూర్చుంటానయ్యా. నాకు ఇలాంటి సామాన్య భక్తులు వైకుంఠంలో ఉండరు, అందుకే నేను ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాను అని స్వామి వైకుంఠాన్ని వీడి తిరుమల గిరులకు రావడమే కాకుండా మనలాంటి సామాన్య గృహాలలో నిత్యం నిరంతరం కూడా గోవిందుణ్ణి కొనియాడుతూ గోవిందుణ్ణి అర్చించుకుంటూ ఉన్నటువంటి గృహానికి కూడా గోవిందుడు వచ్చి మన ద్వారా ఆరాధనలు పొందాలి. ఎలా పొందుతూ ఉన్నాడో ఈ విశ్వమంతా కూడా చూపించడానికే ఈ గ్రహదేవతారాధన అనే కార్యాన్ని ప్రతి ఒక్కరూ వారి వారి ఇండ్లలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తున్నారో ఒకసారి మనందరం కూడా వీక్షించడానికి ఈ కార్యాన్ని గోవిందుడు సంకల్పించి మన ద్వారా చేయిస్తూ ఉన్నారు. ఏ కార్యమైనా చేయాలి అనంటే సంకల్పం తీసుకునే అంతటి వారం మనం కాదు, అది గోవిందుడు సంకల్పించాలి. భగవంతుడు సంకల్పము చేసి కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అన్నట్టుగా మనలో ప్రేరణ కలిగిస్తే అప్పుడు ఇలాంటి కార్యాలు మనం చేయగలుగుతాం. ఇదిగో ఈ రోజున ఈ గృహంలో గృహదేవతారాధన, గోవిందుడి ఆరాధన ఎలా చేయబోతూ ఉన్నామో ఒకసారి
భాగ్యంతో ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని మనం ఆరంభం చేద్దాం. ముందుగా గ్రహదేవతారాధన ఆరంభించబోయే ముందు ఒక 2 విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కల, మేమంటూ ఒక సొంత గృహాన్ని నిర్మించుకోవాలి. మా గృహంలో మేము చాలా ఆనందంగా మా కుటుంబంతో, బంధువర్గ సపరివారంతో ఆనందంగా ఉండాలి అని. మీరు గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా మీరు మాత్రమే వచ్చారా, లేదా భగవంతుడి చిత్రపటాన్ని తీసుకుని వచ్చారా? చిత్రపటాన్ని తెచ్చారు. అంటే ఏమి అర్థమో తెలుసా అండి? మన మహర్షులు ఏదైనా మన చేత చేయిస్తూ ఉంటే చాలా బాగా చేయిస్తారు. చిత్రపటాన్ని తీసుకొని మీరు కూడా మీ చేత్తో ఒక దీపం పట్టుకొని బహుశా ఈ గృహప్రవేశం ఖచ్చితంగా చేసి ఉంటారు. ఏమిటి ఇక్కడ అంటే భగవంతుడికి చూపిస్తున్నాం ఈ చిత్రపటం. గోవిందుడిని పట్టుకొని మీరు లోపలికి వచ్చేటప్పుడు, గోవిందా, ఈ గృహం నీవు అనుగ్రహించి నా ద్వారా ఏదో చిన్న సేవకుడిగా కట్టించావు. ఈ గృహం నాది కాదు స్వామి, ఈ గృహం నీదే. నీకోసమే ఇంత చక్కనైనటువంటి గృహాన్ని నేను ఇక్కడ నిర్మించాను అని చిత్రపటాన్ని పట్టుకొని, మీరు దీపం పట్టుకొని, అమ్మవారి చిత్రపటం పట్టుకొని లోపలికి వస్తారు. అంటే అక్కడి నుంచే చూడండి గ్రహదేవతారాధన ఆరంభమైపోతుంది. ఈ గృహమే ఆయందనుకుంటున్నాం, ఈ గృహం మనది కాదనుకుంటున్నాం. ఆయన కోసమని చక్కగా ఒక దేవుడిల్లు నిర్మించి అందులో ఈ చిత్రపటాన్ని ఉంచి మొట్టమొదటిసారి పాలు పొంగించి ఇది ఆయనకే నివేదించి, ఈ రోజు నుంచి ఈ గృహంలో మేము ఎటువంటి పాకములు రుచికరమైనటువంటివి వండినా స్వామి అది నీకు నివేదించి మేము స్వీకరిస్తాం. ఇది గృహం నీది, ఈ గృహంలో మేమందరం కూడా నీకు సేవకులుగా ఉండడానికి, మేము కూడా ఏదో పక్కన ఒక చిన్న గదులు కట్టుకొని మేము కూడా నీకు సేవ చేసుకోవడానికి ఉంటాము అనే భావనతో మనం గృహం కట్టుకొని ప్రవేశం చేయాలన్నారు. ఇక ఒక్కసారి ఆ భగవంతుణ్ణి, గోవిందుణ్ణి ప్రార్థన చేసుకొని భగవత్ కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశిద్దాం. అందరం కూడా 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని గోవిందుణ్ణి మనసారా తలుచుకుంటూ, ఆ గోవిందుడు వచ్చి ఇక్కడ కూర్చొని మన ఆరాధనలన్నింటినీ కూడా వారు ఎంతో చక్కగా ఆనందంగా స్వీకరించాలి అని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే వ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. భగవంతుణ్ణి ప్రార్థన చేశాం. ఈరోజు భగవత్ కైంకర్యానికి ఆరంభించబోయే ముందు మానవ మాతృలం కదా, మన నిత్యకృత్యములన్నీ కూడా తీర్చుకొని తర్వాత భగవత్ కైంకర్యంలోకి రోజు మనం ప్రవేశించాలి అన్నారు. ఏమిటి నిత్యకృత్యములు అంటే? నిద్ర లేచింది మొదలుకొని స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకున్న తరువాత భగవత్ కైంకర్యంలోకి మనం రావాలి. అలా స్నానాదులన్నీ పూర్తి అయ్యాయి. భగవత్ కైంకర్యానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా మనం అందరం కూడా సముపార్జన చేసుకున్నాం. ఇక ఆచమనం చేసి ప్రాణాయామం చేసి భగవత్ కైంకర్యంలోకి మనం ప్రవేశం చేయాలి. ఒకసారి ఉద్ధరణితో కుడి చేతిలో నీళ్లు పోసుకోండి, కిందకు వదిలేసేయండి. హస్తో ప్రక్షాళ్య మళ్ళీ పోసుకొని స్వీకరించండి. ఓం కేశవాయ స్వాహ రెండవసారి. ఓం నారాయణాయ స్వాహ మూడవసారి. ఓం మాధవాయ స్వాహ మరొక్క మారు నీరు పోసుకొని కిందకు వదిలేసి గోవిందాయ నమః. అదేవిధంగా మీరు ఆచమనం చేయండి. ఈ కార్యాన్ని ఆచమనము అని అంటారు. మనం బాగా వీక్షిస్తే ఎటువంటి పూజా కార్యం ఆరంభిస్తూ ఉన్నా కూడా మొట్టమొదట ఆచమనము, ప్రాణాయామము అని 2 కార్యాలు. ఈ ఆచమన కార్యం ఎందుకు చేయాలి? కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు ఎందుకు జలాన్ని మనం స్వీకరించాలి అంటే,
శాస్త్రం చెప్తారు. హృదయంగమముదకం గోకర్ణవత్పాణిం కృత్వా అని సూత్రమంతా కూడా చెప్తారు. ఈ కార్యము, ఈ ఆచమనం అనేటువంటి కార్యం చేయడం వలన ఈ శరీరము భగవత్ కైంకర్యంలో పాల్గొనడానికి చక్కనైనటువంటి వాక్శుద్ధిని ఈ శరీరం పొందుతుంది. తరువాత కార్యం ప్రాణాయామము అని అంటారు. ఈ ప్రాణాయామ కార్యాన్ని ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి గాలిని పూర్తిగా బయటకు వదిలి కుడి ముక్కుతో బాగా గాలి పీల్చుకొని మేము గాయత్రి మంత్రోచ్చరణ చేస్తాము. అది పూర్తయ్యేంత వరకు కుంభకము అంటారు, అలా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రాణాయామ కార్యం చేద్దాం. ఓం భూః ఓం భువః ఓం స్వః. ఈ ప్రాణాయామము రేచక, పూరక, కుంభక అని 3 క్రియలతో మిళితమై ఉన్నది. రేచకము అంటే లోపల ఉన్నటువంటి గాలిని పూర్తిగా బయటకు విడిచిపెట్టు. పూరకము అంటే గాలిని పూర్తిగా తీసుకోవడం. కుంభకము అంటే మనం ఎంతసేపు మంత్రోచ్చరణ పూర్తయ్యేంత వరకు కూడా గాలిని లోపలే బంధించి ఉంచాలి. ఏమిటండి ఈ కార్యం ద్వారా ఏమి సిద్ధిస్తుంది మనకు అంటే, మనం ఏ కార్యం ఆచరించాలి అన్నా కూడా త్రికరణ శుద్ధిగా కార్యాన్ని ఆచరించాలి అంటారు పెద్దలు. త్రికరణ శుద్ధి అనే మాటకి అర్థం ఏమిటి? ఏమిటా త్రికరణములు ఏమిటి? మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కార్యం ఆచరించాలి అంటే ఈ మాట అనడం సులువే, కానీ చేయడం చాలా కష్టం. కావాలంటే ఇప్పుడే మనం అనుకుందాము, మన మనస్సు ఇక్కడే ఉండాలి, మన వాక్కు గోవిందుడి యొక్క విషయమై మాట్లాడుతూ ఉండాలి, శరీరం ఇక్కడే ఉండాలి. చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే శరీరం అయితే ఉంటుంది, కానీ వాక్కు ఎవరైనా వస్తే వారితో మాట్లాడదామని చూస్తుంది, లేదు ఆ టీవీ సౌండ్ తగ్గించండి అంటూ, లేకపోతే ఇంకోటి ఏదో చూడండి అంటూ. మనస్సు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండదు. మన శరీరము భగవంతుడు ఎదురుగా కూర్చుంటుంది, వాక్కు అప్పుడప్పుడు పక్కవారు గోవిందా అంటే అది అంటూ ఉంటుంది. పాపం అది మంచిదే, కానీ మనస్సు మాత్రం అస్సలు మంచిది కాదు. అది ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది, దేశ విదేశాలు కూడా దాటేస్తుంది. కానీ ఇలా అయితే మరి మన భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందా మనకు అంటే సిద్ధించదు. శరీరం మాత్రమే ఉండి ఏమి లాభము? అది మాత్రం పుష్పాలు తీసుకొని అలా వేస్తూ ఉంటే ఫలితం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? అందుకే త్రికరణ శుద్ధిగా కార్యం మనం చెయ్యాలి. మనస్సు ఇక్కడే ఉండాలి, వాచ వాక్కు భగవద్ విషయంలోనే ఉండాలి, కాయక క్రియ కూడా భగవద్ విషయంలోనే ఉండాలి. అలా ఉంచుకోగలిగేటువంటి ప్రయత్నంలో మనకు చక్కనైనటువంటి సహకారము చేసేటువంటి కార్యాలు ఈ 2, ప్రాణాయామము ఆచమనము, ఈ 2. ఇక తరువాత కార్యం ఏమిటి అంటే సంకల్పము అని. ఇది చాలా చక్కనైనటువంటి కార్యం. ఎందుకంటే మనం ఏం కార్యం చేస్తూ ఉన్నామో ఆ కార్యానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని ఆచరించాలి. ఈ కార్యాన్ని సంకల్పాచరణము అని మనం అంటాం. భగవంతుణ్ణి ఉద్దేశించి మనం ఒక ఫలాన్ని కోరుతూ, స్వామి ఇందుకొరకు ఇదిగో ఈ కార్యం ఆచరిస్తూ ఉన్నాము అని సంకల్పం చేశాడు. ఈ సంకల్పంలో మనం ఏం చెప్తే బాగుంటుంది అంటే, మనం ఏం కోరుకుంటున్నామో అవి భగవంతుడికి చెప్పడం అని కదా అర్థం. ఎలాంటి కోరికని ప్రతినిత్యము గృహదేవతారాధనలో మనం కోరుకోవాలి, దాన్ని కూడా మనకు శాస్త్రంలో నిర్ణయించేశారు. ఏది కోరాలి, ఏది కోరవద్దు అని. భగవంతుణ్ణి మనం ఈరోజు గృహదేవతారాధనలో ఒక కోరిక కోరుతున్నాం, భగవంతుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ కోరిక అనుగ్రహించిన తరువాత ఇంకొక కోరిక కోరుకోవలసినటువంటి ఆవశ్యకత మన జీవితంలో రాదు. అలాంటిది ఏదైనా ఉందా? ఉంటే మనం అది కదా కోరుకోవాలి. ఏమంటే డబ్బు కోరుకున్నాము, ఆరోగ్యం బాగోలేదు, ఏం చేసుకుంటాము? డబ్బులు. పోనీ ఆరోగ్యం కోరుకున్నాము, దారిద్ర్యావస్థ ఉన్నది, ఏం చేసుకుంటాం? అలాంటి కోరికని నిత్యం గ్రహదేవతారాధనలో మనం కోరుకోవాలి అన్నారు పెద్దలు. ఆ కోరిక ఏమిటి? ఏమి తోచట్లేదు కదండి. ఏదైనా గుర్తు వస్తుందా అలాంటిది ఏదైనా? అది ఏమై ఉంటుందో మనకు అర్థం కావడం లేదు. కానీ దానికి సమాధానం మనకు పెద్దలు కూడా చెప్పారు. బద్ధేనాంజలినాన్నతేన శిరసా గాత్రై సరోమోద్గమై
కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినామస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఈ కోరిక కోరుకోమన్నారు. ఏమిటండి మాకేం అర్థం కాలేదు కదా అంటే చెప్తున్నారండి. ఏమిటి కోరికకు అర్థము అంటే మాకేమీ వద్దు స్వామి, ఇదే విధంగా ఈరోజు ఎలాగైతే వచ్చి గోవింద నీ పాదాల చెంత ఇలా కూర్చున్నాను, అలా జీవితంలో ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చునే భాగ్యం వచ్చింది. ప్రతిరోజు వచ్చి ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటున్నాము అంటే ఏమని అర్థం అమ్మా? జీవితం ప్రశాంతంగా ఉందని అర్థం కాదు. అందుకే దేవుణ్ణి అలా కోరుకుంటూ ఉన్నాం. బద్ధేనాంజలిన, రెండు చేతులు జోడించి ప్రతిరోజు మా ఇంట్లో మేము కట్టుకున్న ఆ దేవుడింట్లో నీ యొక్క పాదాల చెంత రెండు చేతులు జోడించి నీ పాదాల దగ్గర కాసేపు ప్రశాంతంగా రోజు కూర్చోగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వు నాకు. అలా కూర్చొని గొంతెత్తి గోవిందా గోవిందా అంటూ నా పెరడులో పూసినటువంటి రెండు పుష్పాలు, ఒక తులసీతలం, అన్ని జలం తీసుకుని వచ్చి నీవే చెప్పావు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నావు కదా. ఆ విధంగా రెండు పత్రాలు పుష్పాలు నీ పాదాల చెంత ఉంచగలిగేటువంటి భాగ్యం రోజు ఇవ్వు చాలు, ఇంకేది వద్దు. ఈ ఒక్క కోరిక తీరిపోయిందంటే సర్వ సుఖాలు, లోకంలో ఉన్న ఆనందాలు, భోగాలు, భాగ్యాలు, సిరి సంపదలు అన్నీ మనకి ఇచ్చినట్టే. ఎందుకంటే దీనికన్నా మించినటువంటి ఆనందం మరొకటి ఇది. కనుక ఆ కోరికని మనం ఇప్పుడే భగవంతుడికి సంకల్పం చేసి కోరుకున్నాం. అలా సంకల్పం చేసి కోరుకున్న తరువాత తదుపరి కార్యం భగవంతుడి యొక్క ఆవాహన చేసేటువంటి కార్యం. అందుకంటే ఆయన మనం పిలుచుకోవాలి. ఆవాహనం చేయడం అంటే ఏమని అర్థం? దానికి కూడా పెద్దలు మనకు ఒక మాట చెప్తున్నారు. సర్వత్ర వ్యాపినస్తస్య పరస్య పరమాత్మనః. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు, అవునా అండి? ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి నీవు ధ్యానం చేస్తే నీ ఎదురుగా వచ్చి కాస్త విశేషంగా కూర్చుంటాడు. అమ్మా ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, అయ్యా గాలి రావడం లేదు, కొంచెం ఫ్యాన్ అయ్యింది అని మామూలుగా సామాన్యంగా అంటూ ఉంటాం. గాలి లేదు, కొంచెం ఫ్యాన్ అయ్యింది అంటాం. నిజంగా లేనటువంటి గాలి ఆ ఫ్యాన్ కింద కూర్చుంటే వస్తుందా? అంతకుముందు అక్కడ లేదా? అంతకుముందు అక్కడ లేకపోతే అసలు మనం బ్రతికి ఉండగలమా అక్కడ? అంటే గాలి సర్వత్రా ఉన్నది. ఆ ఫ్యాను అనేటువంటి యంత్రము కింద నీవు కూర్చోగానే దాని యొక్క ప్రభావం నీ మీద ఎక్కువ చూపుతోంది, ఆనందాన్ని నీవు అనుభవిస్తున్నావు. భగవంతుడిది కూడా అంతే. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నీవు ఆవాహన చేసి ఆ చిత్రపటం ఎదురుగా కాస్త కూర్చుంటే ఆ భగవత్ సాన్నిధ్య శక్తి నీ మీద ఎక్కువగా ఉంటుంది. భగవద్ అనుగ్రహానికి నువ్వు త్వరగా చేరువు. ఇది దీనికి మూల కార్యం ఆవాహనం అని అంటూ ఉన్నాం. అటువంటి ఆవాహనని ఇదిగో దివ్యమంగళ విగ్రహ రూపంలో, కలశ రూపంలో, చిత్రపట రూపంలో మూడు రకాలుగా ఇక్కడ భగవంతుని మనం ఆహ్వానం చేసుకునేటువంటి కార్యాన్ని మనం చక్కగా ప్రస్తుతం ఆచరిద్దాం. రెండు చేతులు జోడించి ఆ భగవంతుడికి ప్రార్థన చేసుకుని భగవంతుడిని ఇక్కడ ఆవాహన చేసేటువంటి కార్యాన్ని మనం ఆచరిద్దాం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమోఢమస్య పాగం సురే. ఓం ఆయాతు భగవాన్ పురుషः సగణాస సైన్యస్త శ్రీ సహాయ సహదేవతాభిర్ణమన్యతాం యస్తు గరుడరథో నిత్యమిషభిశ్చానుగామినం తమజం పుండరీకాక్షం భగవంతం. ఓం విష్ణుమావాహయామి, ఓం మహావిష్ణుమావాహయామి, ఓం సదా విష్ణుమావాహయామి, ఓం వ్యాపి నారాయణమావాహయామి. ఓం శ్రియే జాత శ్రియ ఆనిర్యాగ శ్రియం వయోచరితృభ్యో దదాతి శ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యాసమిదామి తద్రౌ. ఓం ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణాస సైన్య శ్రీ పరమ పురుష సహాయ సహదేవతాభిర్ణమన్యతా యా పద్మాసనా పద్మహస్తా హంస నిర్యాఖ్యవాహినీ నిత్యమిషభిశ్చానుగామినీ తామజాం పుండరీకనేత్రీం భగవతీం శ్రీం. ఓం శ్రియమావాహయామి, ఓం ధృతిమావాహయామి, ఓం పవిత్రీమావాహయామి, ఓం ప్రమోదాయినీమావాహయామి, ఓం మేతినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ. బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం విష్ణుర్మనః. ఆయాతు భగవతి హరిణీ శ్యామవర్ణ సగణాస సైన్య శ్రీ పరమ పురుష సహాయ
నీలోత్పలాసనా నీలోత్పలహస్తా మహాచాతకవాహిని నిత్యవశవిశ్చానుగామిని తామజాం నీలోత్పలనేత్రీం భగవతీం లం. ఓం హరిణీం ఆవాహయామి, ఓం పౌష్ణీం ఆవాహయామి, ఓం క్షోణీం ఆవాహయామి, ఓం మహీం ఆవాహయామి. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. భగవంతుణ్ణి ఆవాహయామి ఆవాహయామి అంటూ మన గృహానికి స్వామికి స్వాగతం పలికి. ఈ విశ్వంలో సర్వత్రా దాగి ఉన్నటువంటి భగవంతుడు మనం ఎక్కడైతే కూర్చొని ప్రార్థనా రూపమైనటువంటి మథనాన్ని ఆచరిస్తామో అక్కడికి వచ్చి కూర్చొనేస్తాడు. అక్కడికి విశేషంగా వచ్చి లోకానికంతటికీ కూడా కనపడేలాగా అక్కడ ఉంటాడు. అలా ఈ లోకంలో మొట్టమొదటిసారి గోవిందుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రం తిరుమల దివ్యక్షేత్రం. తాను అర్చావతార రూపంలో స్వయంగా కటివరద హస్తాలతో వచ్చినటువంటి దివ్య రూపం, స్వయం వ్యక్తమైనటువంటి రూపం. అదే విధంగా మన గృహంలో కూడా స్వామి స్వయం వ్యక్తం కావాలి అని ప్రార్థన చేశాం. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడ ఉన్నాడయా భగవంతుడు, నాకిప్పుడే చూపించమంటే ప్రహ్లాదుడు ఒకే ఒక మాట అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఒక మాట అన్నాడు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. నీవు ఇక్కడ ఉన్నాడని అనుకరి భావనతో నీవెక్కడ చూసినా అక్కడ ఉంటాడు. అది భగవంతుడి యొక్క తత్వం. కనుక భగవంతుడు సాక్షాత్తు ఇక్కడ వచ్చి కూర్చున్నాడనేటువంటి ఒక అపూర్వమైనటువంటి భక్తి భావనతో మనం ఇక్కడ భగవంతుని వీక్షించి భగవంతుడికి ఆసనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. భగవంతుడికి ఉపచారాలు చేస్తున్నాం. మొట్టమొదటి ఉపచారం ఆసనం. ఆసనం అంటే ఆయన్ని స్వర్ణ ఖచత సింహాసనంపై కూర్చోమని వారిని మనం ప్రార్థన చేయడం. అయ్యా మా గృహానికి వచ్చావు, మా గృహంలో ఉంటున్నావు, ఇదిగో ఈ ఆసనం మీద కూర్చో అని ఒక 2 పుష్పాలు ఇచ్చి, ఈ పుష్పములనే సువర్ణ ఖచిత సింహాసనంగా నీవు భావించి కూర్చో అంటే ఆయన అలా కూర్చుంటాడు. భగవంతుడు ఆరాధన సమయంలో ఎలా ఉంటాడో తెలుసా అండి? మనం ఏం చెప్తే అది వింటాడట. మనం ఏ ఉపచారం ఇస్తే దాన్ని ఆనందంగా స్వీకరిస్తాడట. నీవు ఒక పుష్పం ఇచ్చి ఇది సువర్ణ ఆసనం అనుకో స్వామి అంటే అనుకుంటాడు. అనుకుని ప్రశాంతంగా అటువంటి గొప్ప భక్త పరాధీనుడు ఆ భగవంతుడు. మరి ఆయనకి ఆ పుష్పాలతో ఆసనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. 2 చేతులతో ఆ పుష్పాలను ఇక్కడ స్వామికి సమర్పిద్దాం. ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచ రోగిరిష్టాః విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. తదుపరి ఉపచారంగా స్వామివారికి మనం పాద్యాన్ని సమర్పణ చేయాలి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. పాద్యం సమర్పయామి. స్వామివారిని కూర్చోండి స్వామి అని చెప్పాక కాళ్ళు కడుక్కోవడానికి వారికి మనమే పాద ప్రక్షాళనం చేయడం, దాన్నే పాద్యము అని అంటారు. ఆ పాద్యం అనే ఉపచారాన్ని ఇప్పుడు ఇచ్చాం. తర్వాత అర్ఘ్యము అని ఒక ఉపచారం. ఈ ఉపచారములన్నీ కూడా చాలా గొప్పవి. ఒక్కొక్క ఉపచారములోనూ కూడా ఎంతో గొప్ప తత్వం దాగి ఉన్నది. ఆ తత్వాలు ఇంకా ఇంకా మనం ముందుకు వెళ్లే కొద్దీ బాగా అవగతం చేసుకొని ఒక్కొక్క ఉపచారాన్ని స్వామికి సమర్పించాలి. ప్రస్తుతం 3వ ఉపచారంగా అర్ఘ్యము అనేటువంటి ఉపచారాన్ని మనం సమర్పణ చేద్దాం. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యావా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాన్ పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యా. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. రవిస్రవంతు నః. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. భగవంతుడి యొక్క ఉపచార పూజలు ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాలను మనం భగవంతుడికి సమర్పించాం. తదుపరి ఉపచారం ఏ విధంగా అయితే ప్రతిరోజు దంతధావన జిహ్వాశోధన ముఖ ప్రక్షాళనాదులు
స్నానము మనం ఆచరిస్తామో అదే ఉపచారాలు భగవంతుడికి కూడా ఆచరించాలి. శాస్త్రంలో చెప్తారు, యదా దేహే తదా బేరే అంటారు. నీవు ప్రతిరోజు మన శరీరానికి ఎలాంటి ఉపచారాలు చేస్తూ ఉంటాము అవన్నీ కూడా భగవంతుడికి సైతం ఆచరించాలి. ఎందుకంటే ఈ శరీరంలో భగవంతుడు దాగి ఉన్నాడు. ఈ దాగి ఉన్నటువంటి భగవంతుడే మన ద్వారా ఉపచారములను పొందడానికి అర్చావతార రూపంలో ఎదురుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి సకల ఉపచారములు ప్రస్తుతం దంతధావనము, జిహ్వాశోధనము, ముఖ ప్రక్షాళనము, తదుపరి అభిషేకం అనేటువంటి స్నాన ఆసన ఉపచారములను మనం ఆచరణ చేద్దాం. ఓం అన్నాద్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం శ్రీభో సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. దంతధావనం కరోమి. ఓం తేన మే తపతేన మే జ్వలతేన మే దీదిహి యావద్దేవాః స్వామినః జిహ్వాశోధనం కరోమి. ఓం యన్మే గర్భే వసతః పాపమగ్రం యజ్జాయమానస్య చ కించ దైర్ఘ్యం పాపం జాతస్య యస్య భూవర్తతో మే తస్య తత్పావమానేభిరహం పునామి. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః. ముఖ ప్రక్షాళనం కరోమి. స్వామినః పునః ఆచమనీయం సమర్పయామి. స్వామినః శుద్ధోదకేన స్నాపయామి. ఓం తచ్చన్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషాః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌదయేత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్విరాజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత అస్యాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసనంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్వన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రసదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదస్వా అజాయంత ఏ చోభయాదతః గావో అజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా జావయః యత్పురుషం విరతుః తతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కో బాహు కాహూరో పాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగుమల్పయన్ వేదామేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదనయతాస్తే ధాతా పురస్తాద్యముదా జహార
शक्रः प्रविद्वान् प्रतिशश्चरः सः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ति यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् परीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाना अमुं मनिषाना सर्वं मनिषाना तच्छन्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातु भेषजं शन्नो अस्तु द्विपते शञ्चतुष्पते ॐ शान्तिः 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 वारीश्चतस्रश्चतुर्षः कवीनां प्रत्युः प्रत्यावरिताक्षरंश्च भूयो भूत्यै भुवनस्य पुष्ट्यै स्नायीतयः सङ्गतं स्नापयामि पर्याप्या अनन्तरायाय सर्वस्तोमोभिराष्टमुत्तममहर्भवति सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति श्रीभू समेत श्री श्रीनिवास स्वामिने नमः शुद्धोदक स्नानं समर्पयामि श्रीभू समेत श्री श्रीनिवास स्वामिने नमः ओम येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इंद्रस्वनीति सहमा पुनातु सोमस्वस्त्यावरणः समीच्य यमो राजा प्रमलाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु श्रीभू समेत श्री श्रीनिवास स्वामिने नमः श्रीभू समेत श्री श्रीनिवास स्वामिने नमः वस्त्राभरणार्थं पुष्पाणि समर्पयामि ओम तेजो वस्यावस्सवितु प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां स्वामी वारिकी అభిషేక కైంకర్యానంతరం వస్త్రాభరణములన్నీ కూడా స్వామికి సమర్పిస్తున్నట్టుగా అదుగో అన్ని పుష్పాలు స్వామికి సమర్పించాం. మనం సమర్పించినటువంటి ఆ రెండు పుష్పాలని భగవంతుడు తను నిత్యం ధరించేటువంటి మేలిమ పట్టు వస్త్రములుగా ఆయన భావించి ధరిస్తాడు. అలా స్వామికి వస్త్రములన్నీ కూడా సమర్పణ చేశాం. ఇక తదుపరి స్వామికి గంధోపచారాన్ని మనం ఇవ్వాలి. ఈ గంధం చేత పట్టుకొని పుష్పముతో గంధం తీసుకొని స్వామివారి యొక్క చతుర్భుజముల యందు గంధము తగిలేలాగా కాస్త ఉపచారాన్ని ఇవ్వండి. ఓం గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః దివ్యశ్రీ చందనమాలేపయామి स्वामिनः दिव्यश्री चंदनमालेपयामि श्रीभू समेत श्री श्रीनिवास स्वामिने नमः नानाविधा परिमल पत्र पुष्पाणि समर्पयामि ओम देवस्य पादयोर्मध्ये ओम विष्णवे नमः
ఓం పురుషాయ నమః ఓం సత్యాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం కపిలాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం వారాహాయ నమః ఓం నారసింహాయ నమః ఓం వామనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం సుభద్రాయ నమః ఓం ఈశతాత్మనే నమః ఓం సర్వోద్వహాయ నమః ఓం సర్వవిద్వేశ్వరాయ నమః ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శేషాద్రినలయాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం వృషదుర్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం లోకధాత్ర్యై నమః ఓం శ్రీం పద్మనేత్రాయై నమః ఓం శ్రీం ప్రసన్నముఖపద్మాయై నమః ఓం శ్రీం సురత్నాంగద కేయూర కాంచీనూపర శోభితాయై నమః ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః ఓం శ్రీం కటకోజ్వలాయై నమః ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః ఓం శ్రీం తాటంకైరవతంశేష్య శోభమాన ముఖాంబుజాయై నమః ఓం శ్రీం హరివల్లభాయై నమః ఓం శ్రీం రుగ్యజుస్సామరూపాయై నమః ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర స్వప్రాపక కృపాదృష్టిపాతాయై నమః ఓం శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః ఓం హరిణ్యై నమః ఓం పౌష్ణ్యై నమః ఓం క్షోణ్యై నమః ఓం మహ్యై నమః శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధా పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః స్వామినః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్య ధూపం ఆఘ్రాపయామి ఓం ఇమే ధూపా సురభినో దివ్య ధూపాతి వాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పరో మాత్రయా తనువా వృధాననతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరదసే పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య విత్సే శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః అత్రైవ పార్శ్వే స్థిత ప్రత్యక్ష దీపే దర్శయామి స్వామినః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఓం అహమస్మి ప్రథమచారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మాదదాత సయ దేవమావాః అహమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాస్తమస్య పసవస్సు జంభం పశ్యంతి ధీరా ప్రజరంతి పాకాః జహామ్యన్యన్న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజతు కోమామన్నం మనుష్యోతయేత పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే సతతమీశాతనోర్మే బభూవ మహాంతో చరస్య హృద్దుగ్ధేన వప్రౌ దివంచ పృష్ఠ పృథివీం చ సాకం తత్సం పిబంతో న మినంతి వేదసః నైతద్భూయో భవతి లోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుంతము జీవాతుమాహుః అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వదయత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాదో భవతి కేవలాదీః అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంతహమద్మ్యన్యాన్ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నారికేళ సకలే నివేదయామి ఓం 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 స్వామినే నమః నానావిధా భక్ష్య నైవేద్యాన్ సమర్పయామి ఓం 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 పారీయం సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహః సర్వాధిక సర్వధత్తేషు సర్వః సచేతనశ్చేతయతేషు సఖ్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాన్ ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః సచేతనశ్చేతయతేషు సఖ్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాన్ స్వామినః
స్వామినః తాంబూలం సమర్పయామి శ్రీభో సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అథ నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రవాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః శ్రీభో సమేత శ్రీ శ్రీనివాస స్వామినే నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్ రమారమణ గోవింద 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 గోవింద. స్వామి వారి యొక్క కైంకర్యంలో యథాశక్తి స్వామికి వివిధ రకాల నైవేద్యములన్నింటినీ కూడా మనం సమర్పణ చేశాం. ఈ నైవేద్యములన్నీ కూడా ఎందుకు మనం నివేదించాలి భగవంతుడికి? వాటిని ఆ తదుపరి ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. అందులో ఆంతర్యం ఏమిటి? ఎంతో గొప్పగా శాస్త్రం చెబుతోంది. త్వయోపభుక్త స్రగ్గంధ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్ట భోజినో దాసాః తవ మాయాంతరే మహీయన్. ఒకసారి ఈ సంసారంలో మనం అందరం కూడా జన్మించిన తరువాత మాయతో కప్పబడి ఉంటాం. మాయలోనే మునిగి తేలుతూ ఉంటాం మనం అందరం. ఈ మాయ ఎలాంటిది అంటే ఏది మంచో ఏది చెడో మనకు అర్థం కాదు. మనమందరం కూడా అలాంటి మాయలో భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి అటువంటి మాయ నుండి తప్పించుకోవాలి అంటే మనకి ఏదైనా ఒక ఉపాయం ఉందా? దానికి ఏదైనా మందు ఉన్నదా? స్వీకరించడానికి ఔషధం ఉన్నదా? ఆ మాయ నుండి బయటపడేటువంటి ఔషధం ఏదైనా ఉందా అంటే ఏకైక ఔషధముట భగవంతుడికి నివేదించినటువంటి ఆ ప్రసాదం. భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్నే కనుక మనం స్వీకరిస్తే మాయలో నుండి మనం బయటపడతాం. అందుకే ఎందుకు భగవంతుడికి గ్రహదేవతారాధన తప్పక ఆచరించాలి అంటారు. మీరు వండేటువంటి మిగతా పదార్థములు అవన్నీ కూడా అవసరం లేదు. మీరు ఖచ్చితముగా ఓదనము అంటే అన్నాన్ని వండుతారు కదా. మీరు అన్నము మీ ఇంట్లో ఎంతమందికి అయితే మీరు భోజనాన్ని ఏర్పాటు చేస్తారో, అన్నం వండుతారో, అది చక్కగా స్నానమాచరించి వంటింట్లోకి వెళ్ళి అన్నం వండి ఆ అన్నములో అంత నెయ్యి వేసి ఒక తులసీ దళాన్ని అన్నం మీద ఉంచి ప్రతిరోజు కూడా భగవంతుడికి ఆ అన్నాన్ని నివేదించిన తరువాత ఆ అన్నాన్ని భోజనంలో స్వీకరించండి. శాస్త్రం చెబుతోంది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఓదనాన్ని రోజు స్వీకరించడం వల్ల మాయ నుండి మనం బయటపడతాం. మాయ నుండి బయటపడి ప్రశాంతమైనటువంటి ధర్మ మార్గంలో నడవగలిగేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందుతాము. అందుకే చెప్పారు త్వయోపభుక్త స్రగ్గంధ వాసోలంకార చర్చితాః ఉచ్ఛిష్ట భోజినో దాసాః తవ మాయాంతరే మహి. భగవంతుడా, నీ మాయను ఎలా దాటుతాడు ఈ జీవుడు అంటే నీకు నివేదించగా మిగిలినటువంటి ఆ పదార్థాన్ని భుజించడం వల్ల మాత్రమే మాయ నుండి బయటపడతాడు తప్ప మరొక ఉపాయం లేదన్నారు. అయితే భగవంతుడికి నివేదించడం అంటే అయ్యయ్యో పాపం భగవంతుడికి ఆకలి అవుతుందేమో, భగవంతుడి ఆకలిని మనం తీరుస్తున్నామనే భావన కాదు ఇది. భగవంతుడికి ఏమి ఆకలి? భగవంతుడికి నివేదిస్తుంటే లోపల ఉండేటువంటి అంతరార్థం ఏమిటంటే మనం మాయ నుండి బయటపడడానికి ఇన్ని నివేదనలు స్వామికి నివేదించి ఆ నివేదనల ద్వారా ఆ నివేదనలో ఆయన మాయనంతా కూడా తొలగించేటువంటి ఔషధాన్ని నింపుతాడు. ఆయనకి నివేదిస్తే అదొక ఔషధంగా మారుతుంది. అప్పుడు ఆ ఔషధాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ఇది మనం ప్రస్తుతం నివేదన కార్యంలో అంతరార్థంగా చేశాం. ప్రస్తుతం మంత్రపుష్పం అనేటువంటి కార్యాన్ని ఆచరించి క్షమాప్రార్థన అనేటువంటి కార్యాన్ని ఆచరిస్తే ఇదిగో ఈ గృహదేవతారాధన కార్యం పూర్తవుతోన్నది. కేవలం ఇక 2 ఉపచారాలతో ఈ గృహదేవతారాధన కార్యాన్ని భక్తి శ్రద్ధలతో మనం పూర్తి చేద్దాం. ప్రస్తుతం మంత్రపుష్పం అనేటువంటి కార్యాన్ని మనం ఆచరిద్దాం భగవంతుడికి. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు
ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అథైతం విష్ణవే చిరన్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సూత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్ శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఛత్రం సమర్పయామి చామరైర్వీజయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి సమస్త శక్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్యానుగ్రహ కటాక్ష పరసిద్ధ్యర్థం ఏతావత్ పర్యంతం కృతాగ్రహ దేవతారాధనే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కర్మ విపర్యాసే కాల విపర్యాసే సత్యమి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాదిది భవంతో మహాంతో నిగృహంతు తథాస్తు అనేన గ్రహదేవతారాధనేన అస్మిన్ గృహే స్థితానాం అత్రాగతానాం సర్వేషాం భక్తజనానాం గృహస్థానాం స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష బల సిద్ధిర్భూయాదిది భవంతో మహంతో నిగృహంతు తథాస్తు. ఈ గ్రహదేవతారాధన కైంకర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గ్రహదేవతారాధన కైంకర్యం ప్రతి ఒక్కరి యొక్క గ్రహాలలో గోవిందుణ్ణి ఎలా ఆరాధించుకోవాలో, గోవిందుణ్ణి ఆరాధించుకునేటువంటి ఆ పద్ధతిలో ఉండేటువంటి సందేహాలేమిటి, వాటికి సమాధానాలేమిటి, ఆ గోవిందుణ్ణి ఆరాధించుకునేటువంటి పద్ధతిని ఏ విధంగా మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సామాన్య జనులకు, భక్త జనులకు, ప్రతి ఒక్కరికి కూడా చేరువ చేసేలాగా ఇదిగో ఈ గ్రహదేవతారాధనం అనేటువంటి కార్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆరంభించడం జరిగింది. భక్తులకి మనవి ఏమిటంటే, నిత్యము మీరు ఆచరించేటువంటి గ్రహదేవతారాధనలో ఏ విధమైనటువంటి సందేహములున్నా కూడా ఈ గ్రహదేవతారాధన అనేటువంటి కార్యము ద్వారా మీరు ఏ సందేహం అడిగినా కూడా తరువాత వచ్చేటువంటి ఈ గ్రహదేవతారాధనలో ఆ సందేహాలకి సమాధానములు ఉంటాయి. అనేక చోట్ల సందేహాలు అడుగుతారు, అయ్యా దీపం ఎలా పెట్టాలి, ఇది పెద్ద సందేహం అందరికీ. ఒక ఒత్తి వెయ్యాలా, రెండు ఒత్తులు వెయ్యాలా, ఒక దీపం పెట్టాలా, రెండు దీపాలు పెట్టాలా, దీపం తూర్పుకు పెట్టాలా, పశ్చిమానికి పెట్టాలా, ఒకటా రెండా మూడా, ఇలా 100 సందేహాలు. ఏ నూనెతో పెట్టాలి, ఇవన్నీ కూడా సందేహాలు. కానీ దానికి శాస్త్రోక్తమైనటువంటి సమాధానం ఏమై ఉంటుంది? సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం శాస్త్రం చెబుతోంది. గఘృత తిలతైలం వాపూర్య, దీపంలో ఉత్తమంగా 2 సాధనములు, 2 తైలములు చెప్పారు. గఘృతం ఆవు నెయ్యి, తిలతైలం నువ్వుల నూనె, ఈ రెండిటితో దీపారాధన చేయాలి. ఇది ఆగమం చెబుతున్నటువంటి మాట. అది గ్రహమైన దేవాలయమైన. తర్వాత దీపారాధన ఎలా ఉంచాలి అంటే, ఈ రోజున మనం వెండి దీపాలు, లోహ దీపాలన్నీ మనం తయారు చేసుకున్నాం. కానీ పూర్వకాలంలో దీపము అంటే 2 ప్రమిదలు, మట్టితో తయారు చేసినటువంటి 2 ప్రమిదలు. మట్టితో తయారు చేయబడినటువంటి ఆ 2 ప్రమిదలలో గోఘృత తిలతైలమును ఉంచి 3 ఒత్తుల్ని ఒకే ఒత్తిగా వేసి దీపారాధన చేయాలి అనేది శాస్త్రం.
అయ్యా ఎందుకండి 3 ఒత్తులు వేయాలి, నేను 4 వేస్తానండి. ఎందుకండి ఒత్తులు త్వరగా అయిపోతాయేమో, నేను ఒక్కొక్కటే వేస్తాను. అయ్యా అలా కుదరదండి. శాస్త్రంలో ఏ మాట చెప్పినా లోపల దానికి అంతరార్థాలు ఉంటాయి. ఈ శరీరము త్రిగుణయుతం, సత్వ రజస్ తమో గుణాలతో కూడుకొని ఉంటుంది ఈ శరీరం. ఈ సత్వ రజస్ తమో గుణాలతో కూడుకున్నటువంటి ఈ శరీరము ఇదిగో సత్వ రజస్ తమో గుణాలకి ప్రతీకగా 3 ఒత్తులు వెలిగించాలి. ఈ ఆత్మ ఈ శరీరంలో వెలుగొందుతూ ఉన్నది కదా, ఈ వెలుగొందుతున్నటువంటి ఆత్మ సత్వరజస్తమో గుణాలను ఆలవాలం చేసుకొని ఇక్కడ లోపల వెలుగొందుతూ ఉన్నది కనుక ఈ దీపము కూడా ఒక ఆత్మ స్వరూపంగా భావన చేయాలి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హేనాయోచితం ప్రియమని చెప్పి అంతగా 3 ఒత్తులను ఒక వత్తిగా వేసి చక్కగా ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. గృహంలో చెప్తారండి, వైఖానస ఆగమం ప్రకారం 3 ఒత్తుల్ని ఒక వత్తిగా చేసినటువంటి దీపమును కూడా ఒకటి ఉంచరాదు, 2గా ఉంచాలి. మనం దేవతా గృహంలో ఒక చిత్రపటాన్ని ఉంచుకుంటే అటువంటి దీపాలను ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి తప్పక ఉంచుకోవాలి. మరి సందేహం రావచ్చు, మరి దీపారాధన కుందె మనం కొన్నప్పుడు ఇటు ఇటు ఇన్ని ఉన్నాయి కదండి, మరి అన్నీ వెలిగించని అవసరం లేదా అండి, ఒకటి వెలిగిస్తే చాలా. అంటే దీపాలలో కూడా రకాలు ఉన్నాయి. అలంకార దీపం, ఇది అలంకార దీపం. ఇది వచ్చి నిత్యము గృహంలో ఉండవలసినటువంటి దీపం. నిత్యం గృహంలో దేవుడింట్లో ఉండవలసినటువంటి దీపపు లక్షణం ఇప్పటి వరకు మనం ఆచరించుకున్నది. అది ఉంచిన తర్వాత నీకు ఇంకా దీపారాధన చేయాలి, ఇంకా నేను ఇల్లంతా కూడా దీపాలతో నింపుకోవాలి అనుకుంటే అన్ని దీపాలు వెలిగించే అలంకార దీపంగా స్వామికి మనం దర్శనంగా అక్కడ ఉపచారంలో ఉంచవచ్చు. కానీ ప్రధానమైనటువంటి దీపం ఏదైతే మనం దేవుడింట్లో రోజు వెలిగిస్తామో అది మాత్రం ఖచ్చితముగా ఏకదీపం త్రివర్తి సంయుక్తంగా గోఘృతముతో కానీ తిరతైలముతో కానీ వెలిగించుకొని ఉండాలి. అలాంటి దీపాలు 2 ఉండాలి. ఇది అనేక సందేహాలలో మనకు బాగా మనం శాస్త్రాన్ని పరంపరని బాగా చూసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఒక సన్మార్గ దర్శనం ఇది. ఇలాంటి సందేహాలు ఎన్నింటినో మనం నివృత్తి చేసుకుంటాం ఈ గ్రహదేవతారాధన అనేటువంటి కైంకర్యంలో. ఇంకా రాబో కాలంలో పంచామృతాలతోనే ఎందుకు అభిషేకం చేయాలి భగవంతుడికి, ఆ పంచామృతాలలో ఉండేటువంటి తత్వం ఏమిటో మనం తెలుసుకోబోతాం. ఇలాంటి అనేక గ్రహదేవతారాధన సందేహాలను మనం అందరం కూడా తీర్చుకుంటూ ప్రతి గృహంలోనూ కూడా గోవిందుణ్ణి అర్చించుకోగలిగేటువంటి భాగ్యాన్ని సకల భక్తులు కూడా వారి వారి ఇంట్లో చక్కగా చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని ఆ గోవిందుడు సకల లోకానికంతటికీ కూడా అందరికీ అందజేస్తాడు అని మనసారా కోరుకుంటూ మరొక్క మారు ముక్త కంఠంతో గోవింద నామస్మరణ ఆచరించి ఈ కార్యాన్ని మనం పూర్తి చేద్దాం. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. పరమ పవిత్రమైన ఈ గృహార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించిన ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా గృహార్చన కార్యక్రమాన్ని తమ గృహంలో జరిపించిన కుటుంబ సభ్యులందరికీ ఆ ఏడుకొండల స్వామి వారి అపార కృపా కటాక్షాలు సమృద్ధిగా చేకూరాలని కోరుకుంటూ మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. గృహార్చన ఓ